తెలుగు రాష్ట్రాల్లో డాంకీ ప్యాలెస్ పేరుతో భారీ స్కామ్ వెలుగు చూసింది. గాడిదల పాలకు మంచి గిరాకీ ఉంటుందంటూ చెప్పి మోసానికి తెరలేపారు. ఏపీ, తెలంగాణలోనూ వందలాది మంది ఈ స్కామ్లో బాధితులుగా ఉన్నారు. వారంతా మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమిళనాడులోని తిరునల్వేలి కేంద్రంగా కేటుగాళ్లు ఈ మోసానికి పాల్పడ్డారు. ఏపీ, తెలంగాణలోనూ వందలాది మంది ఈ స్కామ్లో బాధితులుగా ఉన్నారు. సోనికారెడ్డితో యూట్యూబ్లో బాగా పబ్లిసిటీ చేయించారని 2 గంటల ట్రైనింగ్ కోసం తమ నుంచి 50,000 రూపాయలు తీసుకున్నారన్నారు. అసలు మన దేశంలో గాడిద పాల వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని బాధితులు తెలిపారు. ఒక్కో గాడిదను 80,000 నుంచి ₹1,00,000 వరకు అమ్మారన్నారు. మొదటి 3 నెలలు గాడిదల పాలకు నెలకు 1,600 రూపాయల వరకు చెల్లించారని, ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు వాపోయారు. కలెక్టర్ గారు వచ్చారండి. కలెక్టర్ వచ్చింటే మేము నమ్మమండి. కొంచెం ఆలోచించే వాళ్ళమే. లక్షలు పెట్టుబడి కాబట్టి ఫస్ట్ చెప్పడం 10-20 లక్షలతో చెప్పారండి. అది 50-60 లక్షలకి తీసుకెళ్లారు. 3 నెలలు మాత్రమే ఇచ్చారండి. ఒక ఊర్లో ఒక ఫామ్ పెట్టిన తర్వాత ఒక ఫామ్ నుంచి 10 ఫాములు రెట్టింపయ్యాయండి. అది ఆయన మెయిన్ ప్లాను. మాకు తెలీదు. గాడిదలు ఎక్కడే తెచ్చుకోమంటున్నారు, పాలకు ఒకటే కదా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాము. ఎన్ఆర్సీ డైరెక్టర్స్ అండి, అంతా చదువుకున్న వాళ్ళే. పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ గా 1 ఇయర్ ఫంక్షన్ చేశాడండి. వీళ్ళందరూ ఇంత మోసం ఊర్లో చేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? మేము రైతులమండి, పాలు బిత్తుకొని మేము జూలైగా బెట్టింగ్లు ఆడి సంపాదించుకోవాలని పెట్టలేదండి. షెడ్ వేసుకున్నాము, గారెలు పాలు పిండాము, 40,000 జీతాలు ఇచ్చామండి మాత కూడా. కానీ ఈ రోజు ఇంత దిగజార్చాడు మమ్మల్ని. లీటర్కి 1,600 ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు ₹1 లేదు. ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు. ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఫసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు. ఈ ప్రోడక్ట్కి ఫసాయ్ లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయ్ డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం, మేమందరం ఫసాయ్ లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం, ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం. మాకు డబ్బులు ఇస్తానని ఒక డేట్ కూడా నిలబడలేదు. చెక్స్ ఇచ్చాడు అందరికీ, ప్రతి చెక్ బౌన్స్ అయింది. ఎన్ఆర్సి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెన్స్ వీరు కూడా వారి వెబ్సైట్లో డాంకీ ప్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు. ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్, ఎన్ఆర్సి సపోర్ట్, ఫసాయ్ డైరెక్టర్ రావడం, ఈ 3 చూసి చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ మోసంలో బోల్తా కొట్టారు. దీనికి ఏమైందంటే ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు 14th May 2022. ఒక కలెక్టర్, ఒక ఐపీసీ పీనల్ కోడ్ మెంబర్ ఉండటం వలన మేము ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరూ మోసపోయి దీనిలో జాయిన్ అయ్యాం సార్. ఆ తర్వాత అతను మోసం మాకు తెలిసింది. 10 కోట్ల రూపాయల చెక్కు నాకు వచ్చింది. మీరు ఇచ్చినటువంటి పాలన్నీ నేను యూరోప్ పంపించాను, మీకు సోమవారం మంగళవారం డబ్బులు ఇస్తామని 2024 అక్టోబర్లో చెప్పాడు. ఇప్పటికి 13 నెలలు అయిపోయింది. ఆ 10 కోట్ల చెక్ ఏమైందో ఆ భగవంతుడికి తెలుసు. ఆ తర్వాత మాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఫార్మర్స్కి అందరికీ ఇతను చెక్లు చేసేసాడండి. నాకు 26,30,000 రావాలి, నాకు చెక్ ఇచ్చేశాడు. ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీస్ చుట్టూ, తమిళనాడు తిరునెల్వేలి చుట్టూ 9 సార్లు తిరిగాం సార్. కలెక్టర్ గారు, కార్తికేయన్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, సిల్వరాసన్ గారు అందరూ రికమెండ్ చేశారు. డిఎస్పీ ఆఫీసులో ఈడీతో మాట్లాడాము. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తా ఉన్నాడు. ఇంతవరకు అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ 100 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. రైతులు రోడ్డున పడ్డాం. దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు. ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యూబాబు అనేటువంటి వ్యక్తి. ఈ 5 టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్ 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఎంతైతే పాలు తీసుకున్నారో అందేశారు. ఎందుకంటే ఆ 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 400 మంది ఫామ్ యజమానులు ద్వారా యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ చేసి ఆ సోనికా అనే అమ్మాయి చేత యూట్యూబ్ లో చెప్పించి ఇది నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు అని అమాయకమైనటువంటి ఒక రైతులకి, ఫార్మర్లకి మోసగించి ఈ యొక్క ఉచ్చులో ఊబిలో దింపి ఎంతో మంది
ప్రాణాలతో చెలగాటం వాడుకుంటా ఉన్నారు.